ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఆర్లింగ్టన్లో ఉన్న జాతీయ శ్మశానాన్ని చూస్తే మీరు స్పష్టంగా చూడవచ్చును, కాపలాదారుడు అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు. తెలియబడని సైనికుని సమాధి యొద్ద. ప్రతి వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ గౌరవ రక్షక సేవ దోషపూరితంగా అమలు చేయబడ్డవి. ఇది ప్రతీకవాదంతో కూడా నింపబడ్డది. ఇది సైనికులకు భిన్నంగా ఉంటున్నది. ఈ స్థానము చాలా అంగీకరించబడింది. ఇక్కడ పనిచేసేటువంటి అభ్యర్థులు కఠినమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. వ్రాతపూర్వక మరియు నైపుణ్య పరీక్షల్లో ఈ రెండిట్లో ఉత్తీర్ణులు కావాలి. ఇక్కడ ఉండేవారు ఉన్నత పరిమాణాలను కలిగి ఉంటూ ఉన్నారు. కాపలాదారులు ప్రతి 30 నిమిషాలకు వేసవిలో మార్చబడతారు. అలాగే గంటకు ఒకసారి శీతాకాలంలో మార్చబడతారు. దీనిని కాపలా కాస్తూ ఉంటారు. దినానికి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు కాపలా కాస్తారు. నిరంతరం ఇలా చేస్తుంటారు. ఏప్రిల్ 6వ తారీఖు 1948 నుంచి అన్ని రకాల వాతావరణంలోనూ అలాగే తుఫాన్లో కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఈ సమాధిని కాపాడము అప్పగించిన పనిగా చేస్తూ ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారే ఈ ఉన్నత ఘనతను పొందుకోగలరు. బైబిల్ మనకు ఏం బోధిస్తుందో తెలుసా? దేవుడు తన యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. దీనిని మనము 4వ ఆజ్ఞలో చూడగలం. ఇది దేవుని యొక్క శుద్ధీకరించేటువంటి శక్తిని గురించి తెలియచేస్తున్నది. ఆయనను సృష్టికర్తగా విమోచకుడుగా ఘనపరచాలి. బైబిల్ గ్రంథమును నుంచి దీనిని మనము అన్వేషించుదాం. ఇది జ్ఞాపకార్థమైనదని దేవుని వాక్యం ద్వారా గ్రహించుదాం. ఈ రోజు మనము 144,000 మందిని గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. దేవుని ముద్ర గలవారు 144,000 మంది ప్రజలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం ప్రారంభం చేద్దాం. 7వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనను ఏ చెట్టు మీదనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. ఏదో ఒకటి జరుగుతూ ఉన్నది. అలాగుననే ఆ యొక్క గాలులన్నీ కూడా మనం చూసినట్లయితే అంత్య దినాలు జరిగేటువంటి 4 తెగులు గురించి. మరియు సజీవుడగు వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చి చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయటకు అధికారం పొందిన 4 దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొస్సల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈ పరిచయంలో కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. వారు చెప్పినదేమనగా 144,000 మంది దేవుని ముద్ర గలవారు. మొదటి ప్రశ్న, దేవుని ముద్ర ఏమిటి? ఎఫెసీ 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుచు ఉన్నారు. అయితే కొన్ని ప్రాముఖ్యంగా పరిగణించబడేటువంటి విషయాలు మన జీవితాల్లో. ఈ విషయాన్ని యెషయా గ్రంథము 8:16లో చూస్తాం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ఈ బోధను మన హృదయంలో ముద్రించగలమా? దేవుని యొక్క వాక్యం అనేటువంటి ముద్ర. నూతన నిబంధన ఏంటి? నా ప్రమాణ వాక్యములు తీసుకొని మీ హృదయంలో ముద్రించుకోండి. ఇంకొంచెం మనము లోతుగా వెళదాం. మనము కనుగొనగలుగుచున్నాము చట్టంలో ఉన్న ముద్ర ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. అయితే 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఎక్కడైతే దేవుని యొక్క నామాన్ని గురించి రాయబడిందో, దేవుని యొక్క నామము ఆయన యొక్క సరిహద్దుల గురించి రాయబడిందో, దేవుని యొక్క న్యాయ శాసనమునకు ముందు దానికి ముద్ర కలదు. మనము దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? విశ్రాంతి దినమును గూర్చినటువంటి ఆజ్ఞ. ఎందుకు ఇది అంత్య దినంలో ప్రాముఖ్యమైనది? ఎందుకనగా అది ఏం తెలియచేస్తుందంటే దేవునిలో విశ్రాంతిలో ఉండాలి. ఇది బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. అది యొక్క తండ్రి నామాన్ని గురించి మాట్లాడుతున్నది. తండ్రి పేరు ఆజ్ఞలో కలదండి, యెహోవా. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నిర్గమకాండం 28:11. దేవుడు లోకాన్నంతా సృజించాడు, పరిశుద్ధపరిచాడు, సరైనటువంటి సమయాన్ని కేటాయించాడు. ఆయనతో కూడా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మీరు దేవుని ప్రేమిస్తే, మీరు ఆయన ప్రేమిస్తే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొంటారు. సాతానుడు నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. విలువైన సమయాన్ని, ప్రేమ కలిగినటువంటి బాంధవ్యము దేవునికి ప్రజలకు మధ్య విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఆపు చేస్తూ ఉన్నాడు. దేవుడు విశ్రాంతి దినం యొక్క విశ్రాంతిని ఇశ్రాయేలు కొరకే నియమించినా? ఒకసారి ఆలోచించండి. మనము విశ్రాంతి దినముకు కొద్దిగా వెళ్ళి చూద్దాం.
యేసు అన్నారు మార్కు 2:27లో, విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మార్కు సువార్త 2:27 చూడగలము. ఇది యూదులకు మాత్రమేనా? వారందరు వ్యాపారవేత్తల గురించి మాట్లాడతారు. అందరికీ, ప్రతి మానవాళికి విశ్రాంతి దినము మనుషుల కొరకు, మానవాళి కొరకే. మీకు పరీక్ష, మీలో ఎంతమందికి ఆదాము హవ్వలకు సొంతమై ఉన్నారు? విశ్రాంతి దినము మనుషుల కొరకే. ప్రారంభానికి వెళదాం. యేసు సెలవిచ్చారు, ఇది యూదులకు కాదు, బైబిల్ చెప్తుంది అందరికీ అని. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని యొక్క ఆజ్ఞలేంటి? సంతోషించాలి. అది దీవెనకరము. ఆ దినాన్ని శపించలేదు, దీవించాడు. రైట్? దేవుడు విశ్రాంతి దినమును ఎప్పుడు స్థాపించను లేక స్థిరపరచను? చూద్దాం. వెనుకకు వెళ్ళి చూద్దాము. ఏదైనా తోటలో దేవుడు 6 దినాలు సమస్తాన్ని చేసిన తర్వాత వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు ఉన్నప్పుడు 7 రోజులు చైనాకి వెళ్ళి తెలుసా? మరి సాంకేతికంగా చూసినట్లయితే అక్కడి నుంచి రష్యాకి వెళ్ళాం. ఇనుప ద్వారములో పడక ముందుగానే 7 రోజుల్లో కొరియా, జపాన్ వెళ్ళాము. ఆస్ట్రేలియా వారానికి 7 రోజులు. ఎందుకు? దీన్ని మీరు ఆలోచన చేసి చూడండి. దీన్ని అర్థం చేసుకోవడం కోసమై ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆధునిక నాగరికత వ్యాపించడానికి ముందుకు కూడా జరిగిందేమి? 360 దినాలు లేదా 370 దినాలు క్యాలెండర్లో సంవత్సరం చూస్తున్నాం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఎన్నో దినాలు పడుతుంది. ఎందుకనగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా అన్నీ మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఆధునికమైనటువంటి నాగరికత ద్వారా అదే దినాలను మనము గుర్తించగలుగుతున్నాం. ఇది ఆశ్చర్యం కాదు మనకు. అవి నెలలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకనగా ఇది చంద్రుడు తిరగడం ద్వారా నెలలో చంద్రుడు చూస్తున్నాం. మనకందరికీ తెలుసండి, భూమి తను తాను 24 గంటలు చుడుతూ ఉన్నదని. ఎక్కడ సూర్య చంద్రులు తిరుగుతూ వారానికి 7 దినాలు అవుతున్నాయి. ఎక్కడా కాదా? ప్రపంచమంతా వారమునకు 7 దినములు. ఇది ఎలా జరిగిందనగా దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సూచిస్తున్నాయి. ఎందుకు 7 దినాలు? 6 దినాలు కాక. ఆయన 6 దినాల్లో సమస్తాన్ని చేశాడు. 7వ దినం ఏం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. 6 దినాల్లో ఆయన సమస్తాన్ని చేశాడు. 7వ దినం ఏం చేశాడు? మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా మీరు నాతో విశ్రాంతిలో ప్రవేశించాలి. మన సంబంధాన్ని ఆయనతో పెంచుకోవాలి. మీరు సృష్టి అంతా అనుభవించాలి, పరదేశుని కూడా అనుభవించాలి. ఇది దేవుని పరిపూర్ణ ప్రణాళిక. ఆయన దినాన్ని ఆయనతో కూడా ఏకం కావాలని కోరుతూ ఉన్నాడు. ఆకాశము, భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. వారములో ఏ రోజు విశ్రాంతి దినము చెబితే కొంతమంది ఆశ్చర్యపోతారు. మొదటి దినమా? 3వ దినమా? బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. సృష్టించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 3 సార్లు చెప్పడేంటి? 7వ దినం, 7వ దినం, 7వ దినం. ఇదేదో తత్వశాస్త్రం ద్వారా వచ్చిందనుకుంటున్నారా? ఇది నాకు చాలా ఆసక్తిదాయకంగా ఉంది. ప్రారంభంలో ఆది కాండములో దేవుడు సెలవిచ్చాడు 7, 7, 7, 7 అని. చివరి పుస్తకం బైబిల్లో 6, 6, 6, 6 అని. అయితే దేవుని యొక్క సంఖ్య ఏంటి? 6 అనే సంఖ్య మనుషుని యొక్క సంఖ్య. రాజైన నెబుకద్నెజర్ చేయించిన ప్రతిమ యొక్క 6 మూరల ఎత్తు. 6 మూరల ఎత్తు. 6 ఎత్తు, 6 పొడుగు, 6 వెడల్పు, 6, 6, 6. అందరూ నమస్కరించాలన్నాడు. తన పరిశుద్ధ విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను దేవుడిట్లు కనపరచెను. అది పాస్టర్ డగ్ గారి విశ్రాంతి దినం కాదు. అది యూదులకు సంబంధించిన సబ్బాత్ దినం కాదు. అది దేవుని విశ్రాంతి దినము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. ఒకసారి నేను మీటింగ్లు ఇలా కూడుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఒకతను వచ్చాడు. అందులో చాలామంది కూడా వచ్చారు. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ కూడికకు అంతరాయం కలిగిస్తున్నాడు. సహోదరుడు డగ్, ఇది న్యాయ వ్యవస్థ లాంటిదన్నాడు. ఈ ప్రజలను పని చేయమని బానిసత్వంలో ఉంచుతున్నారు. నేను చెప్పేదేమనగా సబ్బాతుని గురించి ఆజ్ఞ. విశ్రాంతి అంటున్నారు, మీరు పని చేయమని చెప్పండి. ఇది విశ్రాంతి అన్నాను. ఆయన అన్నారు, మనము ధర్మశాస్త్రం కింద లేము. నేను అతనికి ఏమీ చెప్పలేకపోయాను. ఎందుకనగా నేను మీటింగ్లో ఉన్నాను. నేను అతనితో సంభాషిస్తూ ఉన్నాను. అన్నాను, అలాగే మీరు 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారా?
ఆయన లేదన్నారు. అక్కడ చాలామంది హాజరయ్యారు. చాలామంది అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడున్నారు అవునన్నారు. అది కూడా 4వ ఆజ్ఞలో ఉన్నది. 9 మాత్రమే పాటిస్తున్నామన్నాడు. అప్పుడు నేనన్నాను, ఎందుకు నీవు నాతో చెబుతూ ఉన్న ఒక్క ఆజ్ఞ నీవు పాటించలేక మర్చిపోయారని? ఆ ఒక్క ఆజ్ఞ మాత్రమే మనల్ని జ్ఞాపకం చేసుకోమంటుంది. అది అర్థవంతమైంది. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకొద్ది నిమిషాల్లో నేటి కార్యక్రమంలోనికి మరలా తిరిగి ప్రవేశించుదాం. మీరు మీ యొక్క వివాహ దినాన్ని మర్చిపోయారా? లేదా ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మర్చిపోయారా? ఒకవేళ మీ స్నేహితులు మీ యొక్క జన్మదినాన్ని మర్చిపోతే చాలా బాధపడతారు కదా. అయితే నేను మీతో చెప్పినదేమనగా, అయితే దేవునికి ప్రత్యేకమైన దినం కలదు. అయితే ప్రపంచ దేశాలంతా కూడా మర్చిపోతూ ఉన్నారు. నిజానికి మానవ చరిత్రలోనే ఇది ప్రాముఖ్యమైనటువంటి దినం ఇది. ఒకవేళ దాన్ని మర్చిపోతే మీ జీవితం అంతా నాశనమైపోతుంది. ఈ దినాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే కనుకనే నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాను. ఈ అద్భుత సత్యాలు తెలుసుకోవడానికి ఓ ప్రత్యేకమైన పుస్తకం ఉన్నది, చరిత్రలో మరువబడిన రోజు. దీన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇన్ని నాళ్ళు ఈ నమ్మశక్యంగాని సత్యం ఎలా దాచబడిందో. ఒకవేళ మీరు మీ కుటుంబం ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోబోతుంటే ఏం జరుగుతుంది? ఈ ఉచిత కాపీ పొందడం కోసమై ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 407 అని చెప్పండి. మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని సత్యాలు మీరు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి. మిగతా కార్యక్రమంలోనికి మనము ప్రవేశించుదాం. దేవుని వాక్యం ద్వారా అనేకమైన సత్యాలు మనం నేర్చుకుందాం. కనుక జ్ఞాపకం చేసుకుని సబ్బత్ గురించి. ఆయన ఆశీర్వదించారు సబ్బత్ దినాన్ని. ఆ దినం ఆయన ఏమి చేయలేదు. ప్రత్యేకంగా ఆయన విశ్రమించను, ఆయన ఆశీర్వదించను, 7వ దినమును పరిశుద్ధపరచను. ఆ ప్రత్యేకమైన దినాన్ని ఇలా చేశాడు. ఆయన అలా చెప్పలే సబ్బత్ దిన ప్రత్యేకపరచమని. దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించాడు. ఆ దినాన్ని నువ్వు సంతోషంగా అనుభవించాలని కోరుతున్నాడు. దేవుడు అంటున్నాడు, దినాన్ని దీవించాను, నేను నువ్వు కలుసుకోవాలి. అది మన సొంత దినం కాదు, అది ఆజ్ఞ. ఆయన ఒక 7వ దినం అనలేదు, 7వ దినమును అన్నాడు. యేసు ఏ దినమును పరిశుద్ధముగా ఆచరించెను. రైట్, మనం ఇంకా అక్కడే ఉన్నావా? తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరమునకు వెళ్లి చదువుటకై నిలుచుండగా, లూకాసు వార్త 4:16 ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా, యేసుక్రీస్తు వారు తరచుగా సంఘానికి వెళుతున్నాడు, సమాజ మందిరములకు వెళుచూ ఉన్నాడు. సబాతు దినమున బైబిల్ చదివాడు. మనకు మంచి ఆలోచనేమనగా ప్రభువైన యేసు చేశాడు, మనం కూడా చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభువైన యేసు ఎక్కడైనా చేయకూడదని చెప్పాడా? అయితే అపోస్తలుడైన పౌలు గురించి ఏంటి? ఉదాహరణకు పౌలు గురించి చూద్దాం. సహజంగా కొత్త నిబంధన సగం రాశాడు. విశ్రాంతి దినమునకు సంబంధించి పౌలు యొక్క వాడుక ఏంటి? గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, పాల్గొక ఆచరణ ఉంది, అలాగే చేశాడు. ఆయన యూదులతో మాట్లాడమే కాదు, ఆయన గ్రీకులతో మాట్లాడాడు. అది అపోస్తల కార్యం 18:4. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండెను. అతడు ప్రతి ఒక్కొక్కరు కూడా చేశాడు. ఇక్కడ నేను నమ్మడం ఏమనగా, ఈ యొక్క విషయం చూస్తే క్రీస్తు జీవితం అంతా కూడా, యేసు అలాగే అపోస్తలులు కూడా, ఆయన ప్రజలు తమ పాపముల కొరకైన తన మరణము తరువాత కూడా వారు విశ్రాంతి దినమును ఆచరించాలన్నది యేసు ఉద్దేశమైనదా? చరిత్ర చూడండి, అంచె దినాల్లో. ఇక్కడ ప్రవచనం చూడండి, యేసు చెప్పినది. అంచె దినము మత్తయి సువార్త 24 ఆయన శ్రమదినాల గురించి చెబుతున్నాడు. ఆయన అన్నాడు, అప్పుడు మహాశ్రమ కలుగును, కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలన ప్రార్థించండి. ఎందుకు విశ్రాంతి దినాన్ని గురించి ప్రజలు మాట్లాడడం లేదు? ప్రభు ఎందుకు అలా చెప్పారు? ఎందుకనగా వారు దాన్ని పాటించాలని కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 14 చూడండి. 144,000 మంది గురించి చూడండి. ప్రకటన గ్రంథం 14 ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. ప్రకటన గ్రంథం 14:7. దీని సారాంశము ఏమనగా, 4వ ఆజ్ఞలో ఉన్నటువంటి శాబాత్ గురించి. 6 దినాల్లో దేవుడు ఏం చేశాడనగా, ఆకాశము, భూమి, సముద్రము, ఆయన దూతల్లో ఆయన్ను ఆరాధించాలని చెప్పారు. మనం ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం శాబాత్ దినంలో? ఓ ప్రత్యేకమైనటువంటి దేవుని ఆరాధించే సమయం. అలాగే కొంతమంది ప్రజలు, పాస్టర్ డాగ్, నేను నమ్ముతున్నాను ఇది సరిగానే ఉన్నది, నేను కూడా సబ్బాత్ దినాన్ని పాటిస్తాను, ఆ సబ్బాత్ దినాన్ని నేను పని చేయను. నీవు ఆశ్చర్యపోతావు. ఎంతమంది పాస్టర్ నా యొద్దకు రాగలరండి? ఈ విధంగా ఇక్కడ ఆర్లాండ్లో రాబోయే వారంలో దీన్ని ఏమంటారంటే ఎన్ఆర్బి సమావేశం, నేషనల్ రిలీజియస్ బ్రాడ్కాస్టింగ్ కన్వెన్షన్. చాలా మంది స్నేహితులు, ఇతర సంఘాల పాస్టర్స్, నాకు తెలిసినటువంటి స్నేహితులు, నాకు తెలిసిన వారు టీవీ కార్యక్రమాల ద్వారా నేను అక్కడ నిలబడుకోబోతున్నాను.
వారు రహస్యంగా వస్తారు. వారెవరిని నేను అప్పగించను. వారంటారు, పాస్టర్ డాగ్ మీరు సబ్బాతుని గురించి చెప్పారు కనుక నేను ఏ పని చేయను సబ్బాత్ దినము. సరే, మీరందరూ కూడా ఆరాధించడానికి ఏకమవుతున్నారని అడుగుతాను. మీకు తెలుసా, నా సండే ఫ్రెండ్ ఏమాత్రం కూడా దీనిని అర్థం చేసుకోలేడు. అయితే బైబిల్ చెబుతుందేమనగా, లేవీకాండము 23 అధ్యాయము సాబత్ పరిశుద్ధమైనటువంటిది. కన్వెన్షన్ అంటే తెలుసా అండి? కాన్వొకేషన్ అంటే అసెంబ్లీ, అందరూ కలుసుకోవడం, దేవుని ప్రజలందరూ కలిసి దేవుని ఆరాధించాలి. దేవునితో కేటాయించేటువంటి సమయం చాలా విలువైనటువంటిది. దేవుని అంత్యకాల ప్రజలు కూడా ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుదురని బైబిలు బోధించుచున్నదా? అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచెను. మీరు చదవండి ప్రకటన గ్రంథం. అదే వచనం ఇక్కడ పరిశుద్ధుల ఓర్పు చూస్తున్నాం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచు ఉన్నది. ప్రకటన గ్రంథం 14:12 మీరు చూడండి. ప్రకటన గ్రంథం అంతా కూడా అలా కాదు. ప్రతి ఒక్కొక్కరు కూడా ఆజ్ఞలను ఆయా దినాలు పాటిస్తారు. చాలామంది ఆజ్ఞలు మీరు నిద్రలో పాటిస్తారు. మీరు కలుసుకునేటువంటి ప్రజల్లో ప్రతి ఆజ్ఞను కూడా పాటిస్తూ ఉంటారు. దేవుడు ప్రజలు చూసి వారు కూడా విశ్వసించాలని కోరుతున్నాడు. దేవుని యొక్క కృప ద్వారా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మనము వినివారు మాత్రం కాదు, చేయువారమై ఉండాలి. బైబిల్ తెలియజేస్తుంది, ఎవరైనా అలా చేసినట్లయితే, ఒక ఆజ్ఞను పాటించకపోతే అన్నిటికీ అపరాధిగా ఉంటున్నాడు. న్యాయాధిపతికి వెళ్ళి, అయ్యా నేను ఆ మనిషిని చంపాను, పశ్చాత్తాపడుతున్నైతే అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే ఆ స్నేహితుడు చక్కగా పనిచేసిన అర్థమా? మీరు చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరందరూ కూడా దేవుని యొక్క కృప ద్వారా అన్ని ఆజ్ఞలు పాటించాలి. అవి 10 మంది ఆలోచనలు కాదండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు, అనగా ప్రామాణికంగా కింగ్ జేమ్స్ బైబిల్ ప్రకారము దేవుని ఆజ్ఞలు గైకొని వారు ధన్యులు. రక్షింపబడిన వారందరూ పరలోకములో విశ్రాంతి దినమును ఆచరించుదురా? అలా చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ మీరు చదవండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22, 23లో చూస్తే, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధి నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. శరీరులందరంటే యూదులా? శరీరులందరంటే అందరూ. దేవుడు నూతన ఆకాశము నూతన భూమిని గురించి మాట్లాడుతున్నాడు. అది భవిష్యత్తు కదండి. కనుక ఇక్కడ వారిని ఏదైనా వనములో ఉంచినప్పుడు ఆదాము దినములో, సరేనా? మీకు తెలుసు కదా, మోషే ఇశ్రాయేలు కూడా పాటించారని. దేవుని ప్రజలైన పాత నిబంధనలను వారు ఆచరించారు. యేసుక్రీస్తు వారు ఆచరించారు. అపోస్తలులు పాటించారు. పరలోకములో ఉన్నవారు కూడా పాటించారు. అయితే మనం ఎందుకు ఇప్పుడు అలా పాటించలేకపోతున్నాం? ఈరోజు మనకు విశ్రాంతి కావాలా? ఇప్పుడు మనకు దేవునితో విలువైన సమయం కావాలా? నా ప్రియమైన స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కొంతమంది అంటారు, పాస్టర్ డాగ్ గారు, ఒక ఆజ్ఞలోనే ఎంత గొప్ప సంగతి ఉన్నదా? ఒక విషయము చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇవన్నీ కూడా ఒకప్పుడు నేను కూడా పాటించలేదు. నేను అనుకున్న, ప్రభువా, నేను పరలోకంలో ఉండాలి, నీ వాక్యాన్ని వెంబడించాలి, బైబిల్ చదవాలి, నేను ప్రముఖుని కాకూడదు, అయితే నేను నమ్మకంగా ఉండాలి. నాకు తెలిసినటువంటి కొంతమంది సహోదరులతో ఆరాధించాను. సహోదరులతో కూడా అనేకమైనటువంటి సంఘాలతో కలిసి నేను పట్టణంలో ఉండే ఏ సంఘాలకైనా వెళ్ళగలను. నేను వెళ్ళి ప్రసంగించడానికి ప్రారంభించినప్పుడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి అని చెప్పినప్పుడు వారందరూ ఆమేన్ అంటారు. దేవుడు కూడా ఆమేన్ అంటాడు. యవనస్తులు అలా అంటారు ఆమేన్ అని. నేను కూడా అలా చేశాను కదా. నేను వెళ్ళి మరో సందేశాన్ని ఇవ్వచ్చు, దొంగిలించకూడదు అని. కొంతమంది చేతులు పట్టుకున్న ఆమేన్ అంటారండి. నేను మరో విషయాన్ని మాట్లాడవచ్చు, వ్యభిచారం చేయవద్దు అని. అప్పుడు అందరూ మౌనంగా ఉంటారు. అయితే అక్కడ ఆమేన్ అని ఎవరు చెప్పరండి. నేను ప్రసంగించవచ్చు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదని, మీ దేవుని యొక్క నామాన్ని అనవసరంగా ఉచ్చరించకూడదనొచ్చు. నేను ఈ విధంగా 9 ఆజ్ఞలను చెప్పవచ్చును. అందరూ కూడా ఆమేన్ అంటారు. అయితే మీరు ధైర్యంగా చెప్పవచ్చును, జ్ఞాపకం చేసుకోండి సబ్బాతు నుంచి 7వ దినం సబ్బాత్ దినము. అలా కాదండి, మనం ధర్మశాస్త్ర కింద లేము, మనం కృప కింద ఉన్నాము. ప్రజలకు 10 ఆజ్ఞలు పాటించడం ఎలాంటి సమస్య లేదు, కానీ ఒకరికొకరు క్షమించుకోవాలని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడుగా, మనము మర్చిపోకూడదని. ఒక విషయాన్ని మనం గమనించాలి, బైబిల్లోని నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి. వెంటనే చెప్పాలి, పాస్టర్ డాగ్ గారు, సబ్బాతు దినాన్ని ఆచరించడం నాకు సమస్యగా ఉన్నది. సరేనండి, ఆ విషయం దేవునికి తెలియచేయండి. అయితే అది పర్వాలేదు అని చెప్పకండి. ఇది ప్రత్యక్షతల కార్యక్రమం, ఇది ప్రవచనం కలిగిన కార్యక్రమం. ఎందుకు మాట్లాడుతున్న డాగ్ గారు? అర్థవంతమైన నా తర్కాన్ని అనుసరించండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజు ఆజ్ఞాపించాడు,
అందరూ కూడా ప్రతిమకు నమస్కారం చేయాలి, లేకపోతే వారు చనిపోవాలి. షద్రక్, మేషక్, అబేద్నెగో వారు ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఒక ఆజ్ఞ తెలియజేస్తుంది, అలా చేయకూడదని, మీరు విగ్రహాలు చేసుకునకూడదని. దానియేలు 6వ అధ్యాయం. రాజైన దర్యావేషు ఒక ఆజ్ఞ వేస్తున్నాడు. నేను 30 రోజులు మీకు దేవుడను, కేవలము 30 రోజులు మాత్రమే. నేను కిటికీలు మూసుకొని ప్రార్థన చేస్తాను నా దేవుడని యెహోవాకు. ఎందుకంటే ఒక ఆజ్ఞ ఉన్నది, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. అందుకే అతడు సింహాల గుహలో వేయబడ్డాడు. అయితే దేవుడు రక్షించాడు. దేవుడు షద్రాకును, మెషకును, అబేద్నెగోను రక్షించాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఎవరైతే ఆ ఘట సర్పానికి, దాని ప్రతిమకు నమస్కారము చేయరో వారు అమ్మడానికి, కొనడానికి వీల్లేదు, వారు చంపబడాలి. మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనదో దానియేలు యొక్క విశ్వాసాన్ని చూడండి. షద్రక్, మేషక్, అబేద్నెగో యొక్క చివరి దినాల్లో అందరితో కూడా మనం కూడా ఏకీభవించి ప్రభువా 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 అని పిలవడం ఎందుకండి? అయితే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయలేకపోతూ ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది స్నేహితులారా. సాతానుడు చాలా జ్ఞానవంతుడు. కొన్ని దినాలు వెనక్కి చూద్దాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా అయినా దేవుడి నుండి తప్పించాలని 2వ ఆజ్ఞ పాటించకూడదు అలా చేశాడు. ఆ దినాలలో దానియేలు అలాగే దర్యావేషు రాజులు మొదటి ఆజ్ఞను ఉల్లంఘించాలనుకున్నాడు. ఏ విధము చేతనైనా సరే మొదటి ఆజ్ఞను వారు పాటించకుండా చేయాలనుకున్నాడు. సాతానుడు చాలా తెలివైనటువంటి వాడు. 7వ దినాన్ని పాటించకుండా చేస్తూ ఉన్నాడు. వాడు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానియేలుతో కూడా. మీరు ఏ దేవుణ్ణి కూడా పూజించరాదు, 30 రోజులు మాత్రమే. మరి మెల్లగా తన యొక్క కిటికీలు మూసుకుని 30 రోజులు ఏమి చేయకుండా. చూడండి, సాతాను చాలా తెలివైన వాడు. అయితే ఆజ్ఞలే. యేసు పరిశుద్ధముగా ఆచరించిన విశ్రాంతి దినము నేడు మనకు వాడుకలోనున్న ఆధునిక శనివారము ఒకటేనని మనం ఖచ్చితంగా చెప్పగలమా? ఎలా చెప్పగలము? ఏ దినమది? మీ బైబిల్ చూడండి. ప్రత్యేకంగా లూకా సువార్త 23వ అధ్యాయము 54వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్తలో ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభం కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగుంచబడెనో చూసి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరిగ్గా ఉండిరి. లూకా యూదుడు. ఎందుకు అతడు సబ్బాతును గురించి చెబుతూ ఉన్నాడు? ప్రభువైన యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు సబ్బాతు చాలా ముఖ్యమని. ఎందుకు అందరిలో ఆలోచించలేదు? శిష్యులు కూడా సబ్బాతు దినాన్ని గురించి, ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కూడా వారు దాని గురించి మాట్లాడుతూ ఉండగా వారు ఒకరినొకరు చూసుకొనొచ్చు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎందుకు మనం వెళ్లి ఆయన యొక్క శరీరాన్ని తీసుకొనకూడదు సబ్బాతుకు ముందుగా? కనుక ఆ కార్యక్రమం చేద్దాం. ఆయన గుడ్డలో చుట్టేసి సమాధిలో పెట్టేసి ఆదివారం తిరిగి వచ్చేసి ఆ కార్యక్రమం చూద్దాం. మనం వెళ్లి దేవుని యొక్క ఆజ్ఞను పాటించుదాం. శిష్యులందరూ కూడా ఈ యొక్క భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రభువైన యేసునాథు నుంచి. ఇది వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుకు వారు తమకున్నటువంటి ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. ఎందుకనగా సబ్బాతు వచ్చేస్తూ ఉన్నది. వారంనకు మొదటి దినాన్ని వచ్చి వారు దాన్ని ముగించారు. దేవునికి స్తోత్రం. దేవదూతలు రాత్రిని పొర్లించారు. ప్రభువైన యేసు లేచాడు. అది మొట్టమొదటి దినం. అదేంటది? ఈస్టర్, ఆదివారం. కనుక స్నేహితులారా, శుక్రవారము సిద్ధపరిచే దినము సాబా దినం. అది మరో దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సబ్బాతుకు ముందుగా మరణించారు. ఆయన మానవాళిని రక్షించడం ముగించాడు. ఆయన తిరిగి లేచాడు ఆదివారం ఉదయాన్నే. ప్రధాన యాజకుడిగా తన పని కొనసాగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు కూడా సబ్బాతును ఆచరిస్తున్నాడు. విశ్రాంతి దిన ఆజ్ఞ ద్వారా వాగ్దానము చేయబడిన ఆశీర్వాదం ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకొనొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. కనుక దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా అది ఆజ్ఞలు సూచిస్తుంది. మనము దేవుని ఆజ్ఞలు ఆత్మను కలిగి ఉంటున్నాము. వ్రాతపూర్వమైన ఆజ్ఞ చూసాం, వ్యభిచారం చేయవద్దని. ఆ దేవుని ఆత్మ సెలవిస్తున్న మీ హృదయంలో కూడా దాన్ని ఉంచుకోకూడదని. వ్రాతపూర్వమైన ఆజ్ఞ ఏం చెప్తుంది? ఎవరిని చంపకూడదు అని, నరహత్య చేయకూడదని. దేవుని ఆత్మ చెప్తుంది నీ సహోదరుడి మీద, సహోదరుని మీద మీరు కోప్పడకూడదు అని. ఆజ్ఞ ఏం చెప్తుంది? అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అని. దేవుని ఆత్మ ఏం చెప్తుంది? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. నీ హృదయంలో అలా చెప్పాలి. కొంతమంది వారి యొక్క శరీరంతో అబద్ధం చెప్తూ ఉంటారు. నమ్మకంగా ఉండాలి. ఆజ్ఞ ఏం చెప్తుందనగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి అని. ఆత్మ ఏం చెప్తుందనగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడం కాబట్టి సబ్బాతు దినాన్ని వచ్చినప్పుడు వారికి విశ్రాంతి లభిస్తూ ఉన్నది. ఆయన దేవుడయ్యున్నాడు అని, మనల్ని సృష్టించాడు అని, రక్షణ మార్గం ఏం తెలియజేస్తున్నగా నూతన మనస్సు నీలో సృష్టిస్తాను అని బైబిల్ తెలియజేస్తుంది. మనము పాతవి గతించెను, అన్ని కూడా నూతనమైనవి. మనము క్రీస్తులో నూతన సృష్టి అయ్యున్నాము. మనకింకా విశ్రాంతి కావాలా? ఈరోజు కూడా మనము దేవుణ్ణి ఆరాధించాలా? లేదా దేవుడు సెలవిస్తూ ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మీరు నన్ను ఆరాధించాలని
దేవా, ఈ దినము నాకు సరిగా లేదు గనుక నా యొక్క సొంత దినంగా నేను ఆరాధన చేయాలి. ఆయన మీ దేవుడు, మీరు ఆయన ప్రజలు. దేవుడు ఏం చెప్తే అది చేయండి. ఆయన అంటున్నా, నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకుంటాను 7వ దినాన. మీరు నన్ను ప్రేమించినట్లయితే అలా చేయండి, నా ఆజ్ఞలు గైకొనండి. నేను ఇంకొంచెం ముందుగా వెళ్ళడానికి ముందుగా ఇక్కడ వింటున్నటువంటి వారి యొక్క మనస్సులన్నీ కూడా, ఇవన్నీ కూడా రెవల్యూషన్ సెమినార్లో మీకు బోధిస్తాను. ఇవి చాలా ఆసక్తిదాయకంగా ఉంటున్నాయి. ప్రజలు తెలుసుకోవాలంటే పాస్టర్ డగ్ గారు ఇవన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి, యుగ ఆరంభం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి గుర్తులకు అర్థం ఏంటి, ఆ యొక్క గుర్తుకు అర్థం ఏంటి, అవన్నీ చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఇది ఒక విభిన్నమైనటువంటి ప్రదర్శన. ఎప్పుడైతే ప్రజలు సబ్బాతుని గురించి నేర్చుకుంటారో ఓ అంటారు, ఇది నా సమయాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, ఇది నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది నా కార్యక్రమాన్ని ప్రభావితం చేస్తుంది. మా తండ్రి గారు నేను ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన చాలా ఐశ్వర్యవంతుడు, చాలా డబ్బున్నది, బిజీగా ఉండేవారు. నా తండ్రితో సమయం గడపాలనుకున్నాను. ఆయన అంటారు, డగ్, నేను చాలా బిజీగా ఉన్నాను, సమయం లేదు, $5 ఇచ్చి సినిమాకి వెళ్ళమంటాడు. ఆయన నాకు చాలా సులువుగా టిప్ ఇస్తాడు తన సమయం కన్నా. కొన్నిసార్లు నేను దేవుడికి స్తోత్రం అంటాను, ప్రైజ్ ది లార్డ్ అంటాం. మీ సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడే ఆయనప్పుడే మీకు దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే ఈ యొక్క అంశం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ విషయాన్ని మీతో క్షుణ్ణంగా పంచుకొనుచున్నాను. ఆయన మీ దేవుడై ఉన్నాడు. యేసు సెలవిస్తూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆయన మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయ్యున్నది. జ్ఞాపకం చేసుకోండి, ఏదో ఒక 7వ దినం కాదు, 7వ దినము. ఇది దేవుని యొక్క ముద్ర అయ్యున్నది. దేవుని చట్టానికి మధ్య దేవుని యొక్క నామం ఉన్నది, పరిశుద్ధమైన నామం ఉన్నది. అక్కడ ఆరాధన గురించి తెలుసుకోగలము. సమయాన్ని గురించి చూస్తున్నాం. 10 ఆజ్ఞలు 2గా విభజింపబడి ఉన్నవి. మొదటి ఆజ్ఞలు దేవునితో ప్రేమ సంబంధము కలిగినటువంటిది. 2వ తెగకు చెందినవి. ఆజ్ఞలు 5 నుండి 10 వరకు మనము పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించాలి. దేవుని ఆజ్ఞలకు మధ్యలో చాలా గొప్ప ఆజ్ఞ, ఆజ్ఞలకు కేంద్రము. ఆజ్ఞలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి అని. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అదేమనగా అవి మన యొక్క మనస్సు కాదు, మన యొక్క సమయము. దీని అర్థము ఏమనగా ఆయన మన దేవుడు, ఆయన ఆరాధించాలి, మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈ అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క బైబిల్ సిద్ధాంతాలను ఇంకా మేము తెలుసుకోవచ్చునా? ఈ సత్యవాక్యం తెలుసుకోవడానికి మరో వారం వరకు వేచి ఉండని అవసరం లేదు. అమేజింగ్ ఫ్యాక్ట్స్ యొక్క మీడియా లైబ్రరీని మీరు దర్శించండి. AFTV.org ద్వారా మా AFTV.org ని మీరు సంప్రదించండి. మీరు ఆడియో వీడియోని విని సంతోషించవచ్చును. మా ప్రదర్శనలు ఆడియో రూపంగాను ప్రింటెడ్ మెటీరియల్ గా మీకు ఉచితంగా అందిస్తాం. 24 గంటలు వారం అంతటా కూడా మీ కంప్యూటర్ తీసుకుని మాకు వ్రాయండి. వెంటనే AFTV.org ని మీరు సంప్రదించండి. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.